ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏదైతే రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపులో భాగంగా మద్దతు తెలుపుతున్నాం. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో ప్రారంభమైన ఉద్యమం 48కి వచ్చేసరికి 32 మంది బలిదానంతో ఇష్టం లేని పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచి సాధించుకున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా దాని తాలూకా అవశేషాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆదానికో అంబానీకో అంటగట్టడానికి ఈ విలువైన సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ సంస్థని కట్టుబెట్టని చూస్తున్నారు. దీనిని దుర్మార్గమైంది, దీన్ని ఖండిస్తున్నాం. తక్షణమే ఈ విశాఖ ఉక్కు అంటే అదేదో ఉద్యోగం పరిమితం కాదు. అది ఉత్తరాంధ్ర జిల్లాల జీవన నాడి విశాఖ ఉక్కు గుండెకాయ లాంటిది. ఈరోజు అనేక లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుందంటే విశాఖ ఉక్కు ఉండడం బట్టే. చుట్టుప్రక్కల అంటే అనేక వృత్తులకి, ఉప వృత్తులకి, ఉప పరిశ్రమలకి కీలక స్థానంగా ఉంది. అటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు సిక్కోలు జిల్లాలు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయో వాటన్నింటి కూడా తలమానికమైనది ఉపాధిని ఇస్తుంది. దాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగానే మేము ఈరోజు మద్దతు తెలుపుతున్నాం. ఇది జాతీయ స్థాయిలో మేము గ్రామ స్థాయిలో కూడా ప్రచారం చేసి ఏదైతే దుర్మార్గం ప్రచారం పెట్టిందో అందులో పనిచేస్తున్న కార్మికులు పనిచేయాలని, లక్షల రూపాయలు జీతాలు పొందుతారు కానీ వారు ఉద్యోగం సరిగ్గా చేయడం లేదని, అదే క్రమంలో లాభాలతో నడుస్తున్నప్పుడు కూడా మరి దానికి ఎటువంటి స్వయం పోషక గనులు ఇవ్వకపోయినా సరే ప్రైవేట్ ఫ్యాక్టరీ వాడికి దానికి 1000 రూపాయలు జరిగితే దీనికి 4000 రూపాయలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరి ఎంతో చక్కగా లాభాలతో నడుస్తుందాన్ని కావాలని ప్రైవేట్ పరం చేయడానికి నేను చంపడానికి సిద్ధమవుతున్న ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది. మీరు దుర్మార్గమైంది, నేను ఖండిస్తాను. ఈ ఉద్యమాన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.